చిటికెలో బెండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. కొన్ని ఎర్రని టమోటాలు మరియు బెండకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అలాగే చింతపండును కూడా కొంచెం నానబెట్టుకోవాలి. వేడి తగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంకొకసారి కచ్చాపచ్చాగా తిప్పుకుంటే ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.